చాలామంది జీవితాలను మనం తొంగి చూస్తే వారి దేహము దేవునికి ఆలయం అన్న సంగతి ఎరిగి కూడా దేహాలను పాడు చేసుకునేటటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. మన దేహము దేవునికి ఆలయం అన్న సంగతి మీరు ఎరగరా అని అన్నాడు. ఈ ఆలయమును పాడు చేసేవాడు ఎవడైతే ఉన్నాడో వానిని నేను పాడు చేస్తాను. కొంత జీవితాలు మనం చూస్తే దేవుడు ఎంతో ప్రేమించి పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తే ఈ దేహాన్ని దొంగల గుహగా మార్చేస్తారు కొంతమంది. లోకస్తుల్లో కూడా ఉండవు అన్నీ, లోకస్తుల్లో కూడా అన్ని ఉండవు. కానీ బాప్తీసం పొంది దేవునితో నమ్మకంగా నడవలసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి జీవితాల్లోకి, వారి హృదయాల్లోకి లోక పెంటంతా వచ్చి పడుతుంది. ఎందుకు దాన్ని మోసుకుంటూ తిరుగుతారు? నువ్వు మొయ్యవలసింది ఎవరిని చెప్పాలమ్మా? మనం మొయ్యవలసింది లోకంలో ఉన్నటువంటి చెత్త పెంట కాదు, మనం మోయాల్సింది మన హృదయంలో, మన దేహంతో యేసయ్యను మోయాలి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యను మనం మోస్తే నేను చెబుతున్నాను, నీకున్న కట్లన్నీ తెగిపోతాయి, నీకున్న బాధంతా తొలగిపోతుంది.